1 ఆర్ 2 పీపుల్ ఈ టాపిక్ గురించి మీరు మాట్లాడండి సార్. పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది మీరు మాట్లాడండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. బట్ ఇది సోషల్ ఇష్యూ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూ కాకపోయినప్పటికీ కూడా ఇందులో ఇండైరెక్ట్‌గా ఒక ఎడ్యుకేషనల్ ఇష్యూ ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంది దీంట్లో. దీని గురించి నేను మాట్లాడడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. అంటే మీరు అనుకోవచ్చు ఇదేముంది సరే ఏదో మూవీ పైరసీ కదా! దానికి సంబంధించినటువంటి యాస్పెక్ట్ అసలు ఎడ్యుకేషన్‌కి సంబంధం ఏముంది? అసలు డాక్టర్ సతీష్ గారు దీని మీద స్పందించడం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. అఫ్‌కోర్స్ బేసికల్‌గా నేను సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఆఫీసర్‌ని కాబట్టి సోషల్ ఇష్యూస్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవుతా ఉంటాను. ఈవెన్ చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌కి, ఇండియాకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను టీవీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఒపీనియన్స్ మనం పబ్లిక్‌లో మనం వినటం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా కొంతమంది సపోర్ట్ అతనికి చేయడం, లేకపోతే ఇది తప్పు అని చెప్పి కొంతమంది చెప్పడం, లేకపోతే లాయర్లు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం, మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో చెప్పడం జరుగుతుంది. సొసైటీ 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయ్యి దానికి సంబంధించి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఒపీనియన్ అని గాని వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని గాని చెప్పడం జరుగుతుంది. బట్ నేను దీన్ని ఏ యాంగిల్‌లో చూస్తాను అంటే ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌ని ఒక సైబర్ క్రైమ్ కింద మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు యూత్ స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం చదువుకున్న విద్యార్థులు గాని, కొంచెం తెలివైన విద్యార్థులు గాని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎక్కువ క్రైమ్స్ చేసేది చదువుకున్న విద్యార్థులు మాత్రమే అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదేంటి సార్ క్రైమ్ అంటే జనరల్‌గా చదువుకున్నటువంటి విద్యార్థులు చేస్తారు కదా అని అనుకోవచ్చు. కాదండి. ఒకప్పుడు దొంగతనాలు గాని, లేకపోతే వేరే రకమైనటువంటి క్రైమ్ రేట్ మీరు చూసినట్లయితే చదువుకున్న విద్యార్థుల కంటే కూడా చదువుకోని విద్యార్థులే ఎక్కువగా క్రైమ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ప్రతి క్రైము కూడా ఎవ్రీ క్రైమ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 95% ఆఫ్ ది క్రైమ్స్ చదువుకున్నటువంటి విద్యార్థులు క్రిమినల్స్ కింద అవ్వడం, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడం అన్నది ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మనం. ఇది చాలా తప్పు. ఏ రకంగా ఆలోచించినా కూడా ఇది సొసైటీకి చాలా ప్రమాదకరం. ఎందుకు ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌కి సంబంధించి నేను చెప్తున్నానంటే సైబర్ క్రైమ్స్ కరెక్ట్‌గా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ రిజిస్టర్ అయినటువంటి కేసులు 25,000 మాత్రమే. కానీ ఇప్పుడు 2024లో కేసులు చూస్తే 1,00,000 పైమాటే అఫీషియల్‌గా రిజిస్టర్ అయినటువంటి కేసులు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయన్న దానికి మీరు ఆలోచన చేయొచ్చు. ఇది కూడా రిజిస్టర్ అయినటువంటి కేసులు మాత్రమే. రిజిస్టర్ అవ్వకుండా జరుగుతున్నటువంటి కేసులు మినిమమ్ 4 to 5 టైమ్స్ అంతకంటే ఎక్కువ ఉంటాయి. పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ అంటే ఈ యొక్క క్రైమ్ రేట్ అనేది, సైబర్ క్రైమ్ రేట్ అనేది చాలా శరవేగంగా, చాలా ఫాస్ట్‌గా, చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇది సొసైటీకి ఏ రకంగా కూడా మంచిది కాదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ వల్ల ఎకనామికల్‌గా మనం చూసుకున్నట్లయితే, ఫైనాన్షియల్‌గా మనం చూసుకున్నట్లయితే 2023కే మనం చూసుకున్నట్లయితే $9 ట్రిలియన్ల అండి. మీరు కరెక్ట్‌గానే విన్నారా? $9 ట్రిలియన్ల అంటే మన భారతదేశ బడ్జెట్ చూస్తే 3 to 3.5 మాక్సిమం 4 ట్రిలియన్ బడ్జెట్ ఉంటుంది. జస్ట్ మీకు ఆ వాల్యూమ్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను కంపారిజన్ చేస్తున్నాను. అంటే 2028కి సైబర్ క్రైమ్ వల్ల ఎకనామికల్‌గా జరిగే నష్టం 15 ట్రిలియన్ల వరకు ఉండొచ్చనేది అంచనా. యాజ్ ఆన్ డేట్ ఆల్మోస్ట్ 8-9 ట్రిలియన్ వరకు కూడా ఇయర్‌కి జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్స్ రేటు చాలా పెరుగుతుంది. ఇది చేసేదంతా కూడా చదువుకున్నటువంటి విద్యార్థులే. ఇది నా పాయింట్. రవి అన్న అతనేముందండి ఈడు ఐ బొమ్మ కాకపోతే ఏ బొమ్మ అవుతుంది, బి బొమ్మ అవుతుంది, ఎక్స్ బొమ్మ అవుతుంది. ఎవడంటే పట్టించుకునేది? ఒక వ్యక్తితో మీరు డిబేట్లు చేయడం వల్ల, ఒక వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల ఇది ఆగదు. రేపుల గురించి అందరూ డిబేట్లు చేస్తున్నాం, రేపు సాగిపోయినాయా? క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నాం, క్రైమ్స్ సాగిపోయినాయా? బస్సు తగలడిపోయింది, ఆర్టీసీ ప్రైవేట్ బస్సు తగలకపోతే రూల్స్, రెగ్యులేషన్స్, పర్మిషన్స్ గురించి మాట్లాడడం ఆగిపోయినాయా? మారవలసింది జనం, వాళ్ళ యొక్క యాటిట్యూడ్. మీరు ఒక ఇష్యూ జరిగినప్పుడు సోషల్‌గా మన పబ్లిక్ రియాక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏం ఉపయోగం ఉండదండి. ఈ కేసు నిలబడదని అనుకుంటున్నారు చాలామంది తెలియక అమాయకత్వంగా.
ఎందుకంటే నేను గవర్నమెంట్లో వర్క్ చేశాను కాబట్టి గవర్నమెంట్ ఎట్లా ఫంక్షన్ చేస్తానో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 1% కూడా ఈ కేసు నిలబడదు. డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పూరి జగన్నాథ్ దగ్గర నుంచి, సినిమా హీరోల దగ్గర నుంచి, సినిమా డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రతి వాళ్ళని పిలిచి, మొత్తం ఎంతోమంది హీరోయిన్లు కూడా పిలిచి చాలా చేశారు కదా. ఏమైంది కేసు అది? ఒకటి పట్టుకుంటే తీగ పట్టుకుంటే డొంకంతా లాగుతారు వచ్చిందనేది సామెత చెప్పినట్టుగా వేల మంది కనెక్ట్ అయిపోయి ఉంటారు దీనికి సంబంధించి. ఎంతమంది నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎంతమంది నన్ను లోపలేస్తారు. ఈ కేసులు ఉండవు. బెట్టింగ్ గేమ్స్ అని చెప్పేసి అడవాడు చేసావు. ఏమైంది బెట్టింగ్ గేమ్స్? బెట్టింగ్ గేమ్స్ అన్నది ఐబొమ్మోడు చెప్పడం ఏంటి? దాన్ని పబ్లిసిటీ చేయడం సినిమా హీరోలు చేశారు కదా. అందువల్ల బెట్టింగ్ గేమ్స్ లేదా డ్రగ్స్కి సంబంధించిన దందాలు రోజు కూడా కనపడుతున్నాయి, రోజు కూడా జరుగుతున్నాయి. చల్లపల్లిలో దొరికిన 12,000 టన్నులు ఏమైపోయినాయి? వైజాగ్లో దొరికినటువంటి, పోర్టులో దొరికినటువంటి 1,000 టన్నుల డ్రగ్స్ ఏమైనాయి? కేసులు ఏమైనాయి? ఇవన్నీ తెలియదు. అంటే ఈ పెద్ద పెద్ద కేసులతో ఉన్నటువంటివి లీగల్గా ఉన్న లూప్ హోల్ ఏంటంటే జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో కొంత సిస్టమ్ మీద అవగాహన ఉంది కాబట్టి ఎప్పుడైతే మీకు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేశారో కేసులో, ఆ కేసు ఎప్పటికీ కూడా కంక్లూడ్ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. మీరు ఎలాంటి కేసు 2G స్పెక్ట్రమ్ కేసు గురించి మీరు వినే ఉంటారో, చాలామందికి తెలుసు, ఏమీ లేదు దానికి సంబంధించి. ఎప్పుడైతే కేసులు ఏవైతే ఇలాగా సోషల్ ఇష్యూస్కి సంబంధించిన పెద్ద పెద్ద కేసులు ఉంటాయో దీనికి అన్ని కనెక్ట్ అయిపోయి ఉంటాయండి. ఎవడు చూశాడు, ఏ కంట్రీలో చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, లేకపోతేనేమో దీనికి ప్రూఫ్ ఏంటి, దానికి ప్రూఫ్ ఏంటి, వాడు వేరే దేశంలో కరేబియన్ ఐలాండ్లో ఉన్నాడు కదా, వాడికి ఉన్న రైట్ ఏంటి, లేకపోతే దీనికి అసలు ఆ దేశంలో చేసిన ఇక్కడ క్రైమ్ ఏంటి, అసలు కేసు ఇక్కడ పెట్టొచ్చా, ఇక్కడ పెట్టకూడదా, సరే పెట్టారు, ఎంతమంది చూశారు, వాళ్ళు కూడా నేరస్తులే కదా, చూసిన అందరూ బయటకు తీయండి అంటే వాళ్ళు 1,00,000 మంది వస్తారు, కేసు ఉండదు. అంటే లీగల్ పర్స్పెక్టివ్లో 420 కేసు పెట్టడం, లేకపోతే ఇంకో కేసు పెట్టడం, ఇంకోటి పెట్టడం వంటిది ఏది కూడా ప్రాక్టికల్ నిలబడదు. దీని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. పబ్లిక్కి అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే ఈ డిస్కషన్ జరుగుతుంది. జనాల అమాయకులు, పబ్లిక్కి బుర్ర ఉండదు. అందుగురించి అదే చెప్తాను. అందువల్ల ఒక వ్యక్తి రవి గురించి మాట్లాడుకోవడం వల్ల, లేకపోతే రవికి శిక్ష పడడం వల్ల, రవికి శిక్ష పడకపోవడం వల్ల మన సొసైటీలో మార్పు వస్తుంది అనుకుంటే మన అమాయకత్వం అది. ఆడ అరెస్ట్ అయిన 4 రోజులు లేదు, చల్లపల్లి జైల్లో ఉండి 4 రోజులు అవ్వలేదు, అప్పుడు ఇంకొక వెబ్సైట్ వచ్చింది. సరే చెప్తే అది పద్ధతిగా, మరి నేనేదో చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఆ పేరు చెప్పను, కానీ ఒకటి పోతే ఇంకోటి వస్తుందండి. ఒక క్రిమినల్ చంపితే ఒక క్రిమినల్ వస్తాడు. ఇక్కడ మారవలసింది జనంలో ఉన్నటువంటి ఆలోచన విధానం మారాలి. గవర్నమెంట్ పాలసీస్ చేసే విధానంలో పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉండి అందరికీ సమాన న్యాయంగా వచ్చేటట్టుగా, కామన్ మ్యాన్ పర్సన్ దగ్గర నుంచి పైన కూడా ఒకే రకమైనటువంటి విధానాన్ని ఆ పాలసీలో చేంజ్ జరగకపోతే ఎన్ని బస్సులు తగలడిపోయినా, ట్రైన్లు తగలడిపోయినా, రేపులు జరిగినా, క్రైములు జరిగినా, మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, ఇలాంటి సైబర్ క్రైములు జరిగినా, పైరసీలు జరిగినా, ఏది జరిగినా 2 రోజులు మాట్లాడుకుని మర్చిపోవడం తప్ప ఇది ఉండదు. ఎందుకంటే మనకు పాపులేషన్ ఎక్కువ. జనాల్లో మార్పు తీసుకురావాలి అంటే నేనేమంటానంటే ఎడ్యుకేషన్కి ఇది లింక్ అంటే యాక్చువల్గా. ఇప్పుడు చదువుకున్నాడు, తెలివి ఉంది, వాడికి సరైన ఉద్యోగం లేదు, సరైనటువంటి అవకాశం లేదు, వాడు తప్పుదోవ పట్టాడు. వాడు చదువుకున్న రోజుల్లో బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటైనాయి, వీక్నెస్ అలవాటైనాయి, వాడికి వచ్చి 15,000 రూపాయలు జీతం సరిపోదు, షార్ట్ కట్ మెథడ్ ఆలోచించాడు, పక్కకి వెళ్ళాడు. ఇది కదండి మనం అడ్రస్ చేయవలసింది. ఆఫ్టర్ ఆల్ మూవీ ఇండస్ట్రీ మొత్తం బడ్జెట్ చేస్తే 10,000 కోట్లేనండి. జనం అందరూ మూవీ హీరోల గురించి మాట్లాడుకుంటారు కదా, మహేష్ బాబును, ఎక్సనో, వైఎనో, జెడ్డనో. 10,000 కోట్లు అంతే. చాలామందికి తెలియదు ఈ విషయం. కోచింగ్ ఇండస్ట్రీలు లూటింగ్ చేసి, కోచింగ్ ఇండస్ట్రీ యొక్క అఫీషియల్గా రిజిస్టర్ అయినటువంటి కోచింగ్ ఇండస్ట్రీ యొక్క బడ్జెట్ సంవత్సరానికి వాళ్ళు అఫీషియల్గా టర్న్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో 70,000 కోట్లు. 70,000 కోట్లు వాళ్ళు జిఎస్టీ కట్టి, జిఎస్టీ 8,000 నుంచి 9,000 జిఎస్టీ కడతారు వాళ్ళు. అనఫీషియల్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్, పేరు ఊరి లెక్క అంటే రిజిస్ట్రేషన్ లేకుండా అనఫీషియల్గా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్, ఎడ్యుకేషన్ మాఫియా ఏదైతే ఉందో 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం భారతదేశంలో జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ 10,000 రూపాయలకు 10,000 కోట్లు జరిగే సినిమా ఇండస్ట్రీ మీద కాదు మనకు కావాల్సింది. మరి దీనికి సంబంధించినటువంటి మోసాలు, దీనికి సంబంధించినటువంటి స్కామ్స్, దీనికి సంబంధించినటువంటి లూటీ ఏదైతే జరుగుతుందో, మరి దీనికి సంబంధించి ఎందుకు మరి సిపి గారు లేకపోతే చీఫ్ మినిస్టర్ లేకపోతే వేరే వాళ్ళు అంత సీరియస్గా ఎందుకు తీసుకోరు? ఇదే డ్రగ్స్కి సంబంధించినటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్లో నిన్న కాక మన టెక్ మహేంద్ర యూనివర్సిటీలో కానీ, సిబిఐటీలో కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, ఈవెన్ మల్లారెడ్డి కాలేజీలో కానీ, ఈవెన్ స్కూల్స్లో కానీ డ్రగ్స్ దొరుకుతున్నారా బాబా చెబుతుంటే దానికి సంబంధించినటువంటి వాటిని పట్టుకోవాలి కదా. నేనేమంటానంటేనంటే ఒక్కడిని పట్టుకోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదంటే. రవి ఎవడండి, ఎవడో అందులో ఉన్నవాడు 1000 మందిలో ఒకడో, ఆడిపోతే ఇంకొకడు వస్తాడు. ఐబొమ్మ కాకపోతే ఇంకోటి ఆల్రెడీ వచ్చేసింది.
వాడిని వాడిని పట్టుకుంటే మీకు సినిమా ఇండస్ట్రీ అయితే బాగుపడిపోయిందని చెప్పి పండగలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉందంటే కూర్చొని క్రైమ్ రూపం మార్చుకుంటుంది. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా క్రైమ్ మారదు. ఇది మారాలంటే నాకేమనిపిస్తుంది అంటే మనసుకి ఎడ్యుకేషన్ సిస్టంలోనే స్కూల్లో ఉన్నప్పుడే మీరు ఇలాంటి ఎథిక్స్ మారల్స్ ఇలాంటి కాన్స్టిట్యూషన్ గురించి ఇలాంటి రూల్స్ గురించి ఇప్పుడు 7వ తరగతిలో ఉన్న పిల్లోడికి 8వ తరగతిలో ఉన్న పిల్లోడికి 10వ తరగతిలో ఉన్న పిల్లోడికి ఇలా తప్పు చేస్తే ఒక అమ్మాయిని ఇలా చూస్తేనో లేకపోతే ఇలా చేస్తేనో తప్పు చేస్తేనో యాసిడ్ పోస్తేనో రేప్ చేస్తేనో ఇలా చేస్తేనో ఇలాంటి శిక్ష ఉంటుంది, ఇలాంటి లీగల్గా ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందని మనం చెప్తే వాడికి అర్థమై ఉండేదేమో. రూముల్లో పెట్టి పొద్దున సాయంత్రం దాకా మీరు ఓన్లీ చదువు తప్ప ఏమీ చెప్పకుండా పాడేస్తే మరి లీగల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ వాళ్ళకి లేకపోతే వాడి క్రైమే చేస్తాడు. ఎందుకంటే వాడికి ఎలాంటి 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 నాలెడ్జ్ సోషల్ అవేర్నెస్ కానీ లీగల్ ఆస్పెక్ట్స్ మీద కానీ లేకపోతే జ్యుడిషియరీ సిస్టమ్ మీద కానీ ఇన్కమ్ ట్యాక్సేషన్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కానీ దేనికి సంబంధించినటువంటి లెసన్స్ కానీ దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ ఇవ్వకపోవడం వల్ల స్కూల్లో పెద్ద అయిన తర్వాత వీళ్ళందరూ సైబర్ క్రైమ్లు చేస్తున్నారు. రవి అన్నవాడు సైబర్ క్రైమ్ చేయడం ఏంటంటే చాలా మంది సైబర్ క్రైమ్ చేస్తేనే $10 ట్రిలియన్ల కరెక్ట్గానే విన్నారు మీరు. $10 ట్రిలియన్ల క్రైమ్ జరిగింది. భారతదేశంలో 1,00,000 కేసులు అఫీషియల్గా సైబర్ క్రైమ్ మీద రిజిస్ట్రేషన్ అయితే 100 కోట్లు పోతున్నాయి. సినిమా వాళ్ళది ఎంతండి మొత్తం కలిపితే 10,000 కోట్ల బడ్జెట్ అండి. అది మొత్తం కలిపినా కూడా 10, 12,000, 13,000 కోట్ల బడ్జెట్ ఉండదు వాళ్ళదే. వాళ్ళు తీసి మొత్తం సినిమాలన్నీ కలిపితే ఎన్ని సినిమాలు తీస్తారు వాళ్ళు? దీనికి తోడు దరిద్రం ఏంటంటే పుష్ప లాంటి సినిమాల్లో హీరోని చూపించినట్టుగా దొంగోడిని క్రిమినల్ని చూపించి కంక్లూషన్ అన్న ఇద్దరు పాత సినిమాల్లో కంక్లూషన్ పాజిటివ్గా చేసేవారు మేము చూసినప్పుడు. ప్రతి హీరో చెడ్డోడే అలా మంచోడి కింద హీరోని పరిచయం చేసే సినిమాలు ఏమైనా ఉన్నాయి మనకి? ప్రతి సినిమాలో హీరోయిన్ అదేదో పనికిమాలిన సినిమా కోర్టట 11th క్లాస్ లవ్ అఫైర్లు లెగిసిపోండ్రా, పెళ్లి చేసుకోండ్రా, కడుపులు చేయండి అని చెప్తున్నారు వాళ్ళు. పుష్ప వచ్చి దొంగతనాలు చేయండిరా, క్రైమ్ చేయండిరా, స్మగ్లింగ్ చేయండిరా అని చెప్తున్నారు. తర్వాత మారిపోయాడు లేదా తర్వాత మారాడని చెప్పట్లా, సినిమాలు అనగా కంక్లూడ్ చేశారు. లేకపోతే ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకో సినిమా చేస్తాడు. మరి సినిమాలు హీరోలు మీరే కదా చెప్తున్నారు దొంగోడి కింద ఉండండి చెప్తున్నారు కదా, మరి దొంగలు అవుతారు అవకేమవుతారు? మీరు ఏమన్నా మంచి 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 సిటిజన్స్ కింద ఉండండిరా, దేశాన్ని బాగు చేయండి అని చెప్పి ఏమన్నా సినిమాలు తీస్తున్నారండి? దేశాన్ని ఉద్ధరించి సినిమాలు ఏం తీయట్లేదు కదా, జనాలకు అవే కదా ఎక్కిస్తున్నారు. మీరు ఎక్కిస్తున్నప్పుడు ఎక్కుద్ది, ఎక్కినప్పుడు క్రైమే చేస్తున్నాడు కదా. ఇదొక యాంగిల్. మళ్ళీ తీసే సినిమాలు ఏంటి, అందులో ఉన్న కంక్లూషన్ ఏంటి, అందులో హీరోని ఎలా చూపిస్తున్నావు నువ్వు? సిగ్గు ఉండాలా సినిమాలు తీయడానికి నిర్మాతలకి హీరోలకి? సిగ్గు ఉండాలా మనకి? సినిమాలేమో యాంటీ సోషల్ సినిమాలు, సీరియల్ చూస్తేనేమో అత్తగారికి కోడలకి ఎప్పుడు ఫైటే సీరియల్లో, ఏ సీరియల్లో చూసినా. అంటే మనుషుల రిలేషన్స్ ఇలాగే ఉంటాయా అని చెప్పడం. మనమే సినిమాలు తీస్తున్నాం, మనమే డైరెక్షన్ చేస్తున్నాం, మనమే పంపిస్తున్నాం సినిమాలకి, మనమే డబ్బులు పెడుతున్నాం. జనాలు మాత్రం మీరు మంచిగా ఉండడం అని చెప్తున్నాం. మేము మాత్రం ఎలాగే తీస్తాం సినిమాలు అని చెప్తున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదంతా కూడా సిస్టమ్ని సెటరేట్ చేయాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూలింగ్లోనే నువ్వు ఇలా చేస్తే ఇది తప్పు, దీనికి శిక్ష విధంగా పడుతుంది అని 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు చెప్పాలి. చెప్పట్లా. మేము గవర్నమెంట్లో జాయిన్ అయినప్పుడు కూడా మాకు ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ క్రిమినల్ రూల్స్ చెప్పలా. తెలియక ఏదో చేస్తూ ఉంటే ఏదో కేసులు అవుతూ ఉంటే చచ్చిపోతూ ఉంటారు మా ఆఫీసర్లు పాపం వాళ్ళు కూడా. ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది, అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే అది ఇవ్వకుండా సైబర్ క్రైమ్ చేయొద్దంటే ఆడి కాబట్టి ఇంకొకటి వచ్చి ఎత్తాడండి. రవి అన్నవాడు ఎవడండి? ఆఫ్టర్ ఆల్ ఒకడు ఉన్నాడు, పోయాడు, లోపల ఉన్నాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, బయటకు వస్తాడు. ఆడి గురించి మద్దతు తెలపడం ఎందుకు, లేకపోతే ఆడి గురించి చేయడం ఎందుకు? దానివల్ల ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా? మీరు మీటింగ్ పెట్టి మొత్తం దేశాన్ని ఉద్ధరించినట్టు అసలు మొత్తం పైరసీనంతా అరికట్టేసాం మేమని చెప్పి జపలు జరుచుకుని చప్పట్లు కొట్టుకోవడం వల్ల మీకేం ఉపయోగం నాకు అర్థం కాదు. ఏమీ ఉండదు. ఇంకోటి వచ్చింది ఆల్రెడీ, వస్తుంది కదా, వచ్చేసింది ఆల్రెడీ. అంటే ఇది పబ్లిక్లో జనాల్లో ఒక ఒపీనియన్ యాటిట్యూడ్ మారాలి. ప్రతి విద్యార్థికి కూడా సైబర్ క్రైమ్ చేయాలనే ఆలోచన రాకుండా ఉండాలి. విద్యార్థికి పనికిమాలిన కాలేజీలో పనికిమాలిన ఉద్యోగాలు లేకుండా సిస్టమ్ని వరస్ట్ చేసి పాడేసి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ని చండాలం చేసేసి స్కూల్ని కాలేజీని మొత్తం యూనివర్సిటీస్ని అన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్ అని స్కూల్లోనే కాలేజీల్లోనే చేస్తే మీరు డ్రగ్స్, సిగరెట్లు, మందు, అమ్మాయిలు, ఓయో రూమ్లు, కలిసి తిరగడాలు, పెళ్లిళ్ళు చేసుకోవడాలు, డైవర్సులు తీసుకోవడాలు, అబద్ధాలు చెప్పడాలు, మోసం చేయడాలు, ఎగ్జామ్ డబ్బులు ఇస్తే పాస్ చేయడాలు, మార్కులు ఇష్టం వచ్చినట్టు వేయడాలు, దొంగ ఉద్యోగాలు, దొంగ పేర్లు, ఇవన్నీ స్కూల్లో ఉన్నప్పుడే మీకు అన్ని అలవాటు చేసేసి
కాలేజ్ అయిపోయింది, రవి అన్నవాడు బీఎస్సీ చదివాడటండి, బీఎస్సీ చదివిన తెలివైనటండి, అంటే దేశానికి వాడుకోండి అని చెప్తున్నారు. వాడిని వాడుకోవడానికి లక్షల మంది ఉన్నారు అలాగా చాలా మంది దేశంలో. ఈ నొకండే వాడడం ఏంటి, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా వాడండి. అంటే ఇది మీకు జరగకుండా ఉండాలంటే అసలు క్రైమ్ చేయాలన్న ఆలోచన రాకుండా చేయాలండి. అది చేయాలంటే సిస్టమ్ని, అంటే నేను ఉద్దేశం మీరు అలాగని యాక్ట్లు ఎక్కువ పెట్టి అందరినీ జైలు వేసి చంపేమని చెప్పట్లా. ఎడ్యుకేషన్లోనే ఆ పార్ట్ కింద దాన్ని మీరు ఎప్పుడైతే ఇంక్లూడ్ చేశారో ఆ రోజున ఆటోమేటిక్గా కొంతవరకు కనీసం 50% అనేది తగ్గిపోతుంది. చాలా దేశాలు అలా చేశారు కాబట్టి ఆ క్రైమ్ రేట్ జరగట్లా. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఎవరికి పడితే అకౌంట్, ఒక్కొక్కడికి 4 సోషల్ మీడియా అకౌంట్లు. ఫేస్బుక్ అని కంట్రోల్ చేయలేరా మీరు? ఇన్స్టాగ్రామ్ అని కంట్రోల్ చేయలేరా మీరు? సిగ్గుండాలా గవర్నమెంట్కి? అది కదా కంట్రోల్ చేయవలసింది. క్రైమ్ ఎలా చేయాలో ఒకటి చెప్పేది ఏంటి, అందులో చూసి నేర్చుకుంటారు పోయి వాళ్ళు. ఆ సోషల్ మీడియాలోకి పోయి నేర్చుకుంటున్నారు వాళ్ళు. అందుకునే కదా ఆస్ట్రేలియా వాళ్ళు మొత్తం బ్యాన్ చేసి పడుతున్నారు. 16 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ఈరోజు బ్యాన్ చేసి పడుతున్నారు. అది కదా నిజమైన ఇన్స్పిరేషన్ అంటే. అది చేయాలా? లేకపోతే మొత్తం తరాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఐబొమ్మ రవి గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే నేను చెప్పి తప్పలేట కదా, పక్కనట్టండి, అది పెద్ద ఇష్యూ కదా. అది అండ్ సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు తెలుసా జనాలకే, పబ్లిక్ గాను? మీరు కూడా చేయండి అని చెప్పి మన పిల్లలు చెప్తున్నామా మనం? వాడు చేసేది తప్పు కాదు, సినిమా వాడు తప్పేనండి. సినిమా వాడు ఎదవ కాబట్టి నేను ఎప్పుడైనా మల్టీప్లెక్స్కి వెళ్తే వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నాను రా బాబు, ఇది కొంచెం ఇది వేరే వాటర్ రా, ఆల్కలైన్ వాటర్ రా, ఇది నాకు ఎలా అలవాటు రా, తాగుతాను రా, లేకపోతే ఇది మెడిసిన్ రా, నేను లోపల పట్టుకెళ్తానంటే ఆపేసి లోపల కొనుక్కోవాలి సార్ మీరు వాటర్ బాటిల్ బయట పెట్టండి అన్నాడు. నాకు బాధ కలిగింది. ఏంటిది మరి భారతదేశం ఎక్కడ పోతున్నాం మనం అసలు? వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్ళినాడు లోపలికి, మన వాటర్ బాటిల్ మనల్ని కూడా పట్టుకెళ్ళినాడా? చెత్త అంతా పట్టుకెళ్ళి ఏదో తనకి మళ్ళీ చెత్త అంతా పట్టుకెళ్ళి థియేటర్లో అమ్ముతారు. ఇది మారాలి. ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచారు కదా, ఒక్కొక్కటి 100 కోట్లు 50 కోట్లు ఇచ్చి తీస్తున్నారు కదా సినిమాలు. మరి అది కూడా తప్పే. నేను ఇక్కడ తప్పు, ఇప్పుడు సినిమా హీరోలు సినిమా నిర్మాతలు తప్ప కాదా అనేది అది డిఫరెంట్ డైమెన్షన్ అండి. తప్పే. నా ప్రొడక్ట్ నేను అమ్ముకుంటాను, నా ఇష్టం, నా రేట్ నాది అంటాడు. రైతు కూడా మరి పండిస్తున్నాడు కదా, ఆ రేట్ అడిగి మరి అయితేని వాడు చెప్తాడు రేట్, నువ్వు కొనుక్కో కదా. ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో ఎక్కుతున్నావు కదా, నేను ఎలాంటి వాడు నెక్స్ట్ రేట్ పెడతానంటే ఊరుకుంటా పెట్టి నువ్వు 10 రూపాయలు పెట్టమని చెప్పి కండిషన్ పెట్టావు కదా గవర్నమెంట్వి. సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, రెగ్యులేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ అన్న తర్వాత రెగ్యులేషన్స్ పెట్టాలి. పెట్టకపోతే ఎట్లాగా? ఎవడో చూసినాడు వాడు చెప్తాడు పెట్టకపోతే. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా పెట్టాలి. సో సినిమా ఇండస్ట్రీలో ఆఫ్టర్ ఆల్ జరిగేది 10,000 కోట్ల మాత్రమే వ్యాపారం. వాడు సైబర్ క్రైమ్ చేసిన పెద్ద వేల కోట్లు ఏం కాదండి. దానికంటే చాలా విపరీతమైనటువంటి క్రైమ్ అనే ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతుంది. మోసాలు జరుగుతున్నాయి, పబ్లిక్గానే మోసం చేసి జరుగుతున్నాయి. వీళ్ళందరూ బయటకు వచ్చి కాలేజీల్లో బయటకు వచ్చి వీళ్ళందరూ సైబర్ క్రైమ్లు చేస్తున్నారు. క్రైమ్లు చేసి దొరికి జైలు పాలవుతున్నారు. ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోతున్నాయి. ఎన్నో మర్డర్స్, రేప్స్, నేరాలు జరుగుతున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, కాలేజీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ఫ్రీగా వదిలేయడం వల్ల, ఇష్టం వచ్చిన ఎలా చేసేయడం వల్ల, డబ్బులు ఇస్తే సర్టిఫికెట్లు ఇవ్వడాలు, లేకపోతే క్వాలిటీ అన్న పదాన్ని పక్కన పాడేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని పక్కన పెడితే ఈయన మొత్తం దేశ నాశనం అయిపోయినట్టు. అదే చెప్తానండి, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ని ఎప్పుడైతే కొలాప్స్ చేశారో దేశం సర్వనాశనం అయిపోయినట్లు లెక్క. అదే జరుగుతుంది భారతదేశంలో. ఐబొమ్మ రవి లాంటి లక్షల మంది ఉన్నారు భారతదేశంలో, లక్షల మంది ఉన్నారు. ఏం పిక్కుతారు? వీడు ఒకటి గురించి ధర్నాలు చేస్తే సరిపోయిందేంటి? సో దీన్ని మీరు చూసి యాంగిల్ ఏ విధంగా ఉండాలంటే ఇది తప్ప రైటా కాదండి. ఇప్పుడు సినిమా వాళ్ళ దృష్టిలో చూస్తే అది రైట్ అంటాడు, పబ్లిక్ దృష్టిలో చూస్తే ఇది కరెక్ట్ అంటాడు, రేట్లు పెంచారు, మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు. ఇది కాదండి డిబేట్. సరే ఇది ఎలా చేశాడు, ఇది ఎలా చేశాడు అని కాదండి. అసలు వాడు క్రైమ్ ఎందుకు చేస్తున్నాడు, ఆ క్రైమ్ ఎందుకు చేశాడు, ఎలా చేయగలుగుతున్నాడు, ఇది ఇన్స్పిరేషనా మిగతా వాడికి? పుష్పలో సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి చాలా మంది తప్పులు చేశారు. చాలా మంది యూట్యూబ్లో చూసి మర్డర్లు చేస్తున్నారు. ఎలా చేయాలో యూట్యూబ్లో నేర్చుకుంటున్నారు. రేపు ఎలా చేయాలో యూట్యూబ్లో చేస్తున్నారు, యూట్యూబ్లో నేర్చుకుంటున్నారు సోషల్ మీడియాలో చిన్నపిల్లలు. లేకపోతే పలానా సినిమాల్లో ఏదో కోర్టు సినిమానో లేకపోతే ఇంకో సినిమానో చూసి ఓహో ఇంటర్మీడియట్లో కూడా లవ్ చేయొచ్చు అనుకుంటా, లవ్ చేసి పారిపోవచ్చు అనుకుంటాను. ఒక సినిమాలో తండ్రిని పిల్లలు తిడతా ఉంటారు. తల్లిదండ్రులు ఎదిరిస్తే గ్రేట్ అని చెప్పి ఒక సినిమాలో చెప్తాడు ఒక డైరెక్టర్ వచ్చి. ఇంకో సినిమాలో వచ్చి ఇంకో కంక్లూషన్ చెప్తాడు ఇంకొకటి వచ్చి. ఈ దరిద్రం అంతా నాశనం అవ్వడానికి సోషల్ మీడియా సినిమాలు కాదండి ఇవన్నీ. హీరోలు కూడా సిగ్గు ఉండాలి కదా. అలాంటి ఇది సినిమాలు కదా, సినిమా కింద చూడండి అని చెప్తారేంటి? నాకు అర్థం కాదు. చిన్నపిల్లలకి సినిమాల కింద చూస్తారేంటి? వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదా ఏంటి? ఇంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన ఏదైనా స్వీట్ నీకు ఇష్టం కదరా, నీకు షుగర్ రా తినద్దంటే స్వీట్ పక్కన పెడితే తినకుండా ఉంటే మనమే తినేస్తాం మనం. సినిమాలు నువ్వు మెచ్యూర్డ్గా ఉన్నావు, నువ్వు 100 చెప్తావు. నువ్వు
చిన్నపిల్లలకు పట్టుకుని నువ్వు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన ఫేస్బుక్లో నిశ్చితమైనటువంటి పార్న్ వీడియోస్ పెట్టేస్తున్నారు కదండి ఇలా. సైబర్ క్రైమ్ ఎలా చేయాలో చెప్తున్నారు కదా. ఇది కదా మనం అరికట్టాలంటే. ఇప్పుడు వాడు బయటకు వచ్చినా దేశానికి నష్టం లేదు, లాభం లేదు. వాడు లోపల ఉన్నా దేశానికి నష్టం లేదు, లాభం లేదు. వాడు లోపల ఉన్నా జరిగే క్రైమ్ జరుగుతుంది, బయటకు వచ్చినా జరిగే క్రైమ్ జరుగుద్ది. ఇట్స్ నాట్ అబౌట్ ఒక పర్సన్కి సంబంధించిన విషయం కాదు ఇది. అసలు స్టూడెంట్స్ యూత్ చదువు అయిపోయిన తర్వాత సైబర్ క్రైముల వైపు ఎందుకు మళ్ళుతున్నారు? ఇన్ని లక్షల కేసులు ఎలా రిజిస్టర్ అవుతున్నాయి? ఇన్ని వందల వేల లక్షల కోట్ల సైబర్ క్రైమ్ కి బాగా మోసపోతున్నారు. ఎలా మోసపోతున్నారో మరి వీళ్ళందరూ విద్యార్థులు కాదా? చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్సే కదా క్రైమ్ చేసేది. ఇంటలెక్చువల్స్ క్రిమినల్స్ అవ్వకూడదు. ఇంటలెక్చువల్స్ క్రిమినల్ అయితే, చదువుకున్న విద్యార్థులు క్రిమినల్స్ అయితే సొసైటీకి ఎంత డేంజరో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద మాత్రమే మీరు దీన్ని తీసుకోవాలి. దీన్ని అరికట్టాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లోనే మార్పు వచ్చి తీరాలి. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.